హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో యూఎస్డి పేరు గురించి ర్యాన్స్ చేస్తారు ఫ్రెండ్స్. యూరో యూఎస్డి చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ గో ఫర్ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో ఇది వీక్లీ చార్ట్. సో లాస్ట్ వీక్ ఏమైందని గమనిస్తే ప్రైస్ ఒక పాజిటివ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, బుల్లిష్ క్యాండిల్ అనొచ్చు. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ వీక్ చూసుకుంటే ఈ రెండు డోజీ ఫ్రెండ్స్, డోజీ అనొచ్చు, హ్యామర్ అనొచ్చు అనమాట. సో డోజీ అంటే మీకు తెలిసిందే, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అక్కడ క్లోజ్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ ఎక్కడ ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ ఇలానే ప్రైస్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఆ ఈ ఈ 2 వీక్స్ అంతకుముందు వీక్ కూడా డామినేట్ చేస్తూ లాస్ట్ 3 వీక్స్ హైగా లాస్ట్ వీక్ ఫ్రైడే ప్రైస్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఒక పాజిటివ్ సైన్. సో కమింగ్ డేస్లో ప్రైస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఫర్ హవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో హవర్లీ చార్ట్ వరకు చూసుకుంటే ప్రైస్ ఆల్మోస్ట్ 50 DMA దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 50 DMA అనేది 200 DMA రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది క్రాస్ అయిందో. సో ఆల్మోస్ట్ 1 2 3 4 5 సో ఆల్మోస్ట్ లాస్ట్ 4 డేస్ నుంచి ప్రైస్ పాజిటివ్ ట్రెండ్ మూమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ కానీ అబ్జర్వ్ చేస్తే మనం, సో మార్కెట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇదేంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 8,000 లెవెల్ ఏదైతే ఉందో 8,000 వరకు మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 8,000 ఎందుకని ఎగ్జాక్ట్ మీరు అడిగితే, ఇక్కడ స్వింగ్ హై ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ క్యాండిల్ అన్నమాట. సో ఈ క్యాండిల్ హై అనేది 8,038. సో ఇక్కడ దగ్గర సపోజ్ స్వింగ్ హై అనేది ఆల్రెడీ బ్రేక్ చేసింది. సో మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ లాస్ట్ డేస్ నుంచి స్వింగ్ హై క్రియేట్ అయింది, మరి స్వింగ్లో క్రియేట్ అయింది. ఇక్కడ మరి స్వింగ్ హై క్రియేట్ అయింది. సో న్యూ స్వింగ్ హై, సో ఏదైతే ప్రీవియస్ హై ఉందో దీనికంటే హై క్రియేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక పాజిటివ్ సైడ్, ట్రెండ్ రివర్స్ అని కూడా అనొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రకారం ప్రైస్ అనేది ఈ 8,038 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మాత్రం కమింగ్ డేస్లో సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని అనుకుంటే ఇక్కడ మార్క్ చేసాను చూడండి, 1.08966 8,900 ఫ్రెండ్స్. లెట్ సపోజ్ 9,000 లెవెల్. సో 9,000 లెవెల్ టచ్ చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి క్రాష్ అయింది ఈ చార్ట్స్ కనుక గమనిస్తే. సో వీక్లీ చార్ట్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీకు, ఇది ఈ క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హై అనేది టచ్ చేసే అవకాశం ఉంది మార్కెట్స్. సో వన్స్ ఈ లెవెల్ కానీ టచ్ అయితే మనం ఆపలేం ఫ్రెండ్స్ ప్రైస్, ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 10,000 దగ్గర ఉంది. సో 1,000 పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా స్కై రాకెట్ వెళ్ళే అవకాశం ఉంది ప్రైస్. సో ఇది మార్కెట్ అనేది పైకి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ప్రైస్ అనేది పైకి వెళ్ళలేదు, ఇక్కడ 8,038 దగ్గర సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి. సపోజ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లో ఫ్రెండ్స్, ఈ లో తీసుకుంటే 7,600 ఫ్రెండ్స్. సో ఇక్కడ అనేది ఈ క్యాండిల్ అంటే ఈ వీక్ ఈరోజు అంటే ఈరోజు నుంచి ఫ్రైడే దాకా కంప్లీట్గా ఈ 5 డేస్ మార్కెట్ ఇక్కడే స్లోగా మూమెంట్ అవుతూ స్లోగా ప్రైస్ కిందకి ఫాలో అవుతూ ఈ 7,600 లెవెల్ కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ అనేది మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ వరకు వెళ్ళొచ్చు స్వింగ్ హై ఇక్కడ ఫ్రెండ్స్, వీక్లీ స్వింగ్ లో. సో స్వింగ్లో అనేది 7,200 లెవెల్ టచ్ చేసే అవకాశం ఉంది. ఈ 7,200 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఆల్మోస్ట్ ఫ్రీ ఫాల్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అడిగితే ఆల్మోస్ట్ నెక్స్ట్ స్వింగ్లో ఫ్రెండ్స్ 6,500. సో ఇక్కడ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 2 పాసిబిలిటీస్ ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఈ వీక్లో ఆల్మోస్ట్ న్యూస్ ఉన్నాయన్నమాట, న్యూస్ బేస్డ్ మూమెంట్స్ కూడా జరుగుతుంటాయి. సో న్యూస్ అనేది జనరల్గా నేను అంత పర్టికులర్గా తీసుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే న్యూస్ అనేది ప్రైస్ని పుష్ చేస్తుంది, బట్ ఏ డైరెక్షన్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనమాట. సో మార్కెట్స్ అనేది పెద్ద బిగ్ ప్లేయర్స్ ప్లే చేస్తుంటారు. సో రిటైల్ ప్లేయర్స్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో ప్రైస్ మూమెంట్ చేయడం అనేది కుదరదు. సో న్యూస్ వన్స్ పబ్లిష్ అయిన తర్వాత ఐదర్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అనుకోవడం అయితే ఇది హవర్లీ చార్ట్ ఉంది కదా, లాస్ట్ 4 డేస్ ప్రైస్ కన్సల్ట్ అవుతుంది. సో 1 or 2 డేస్ అనేది ప్రైస్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి 8,000 లెవెల్ అనేది బ్రేక్ అవ్వకుండా ఇక్కడే కన్సల్టేషన్ అయితే ఫ్రెండ్స్ మార్కెట్ అనేది కంపల్సరీ అప్ ట్రెండ్ అవకాశం ఉంది నేను గెస్ చేస్తాను. ఓవరాల్గా అరౌండ్ 100%లో 70-80% ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.